పోలీసు అధికారులు భారతీయ జనతా పార్టీ నాయకులు పరిశీలించారు. సెక్యూరిటీ విషయంలో, మా వసతి విషయంలో పరిశీలించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు రేపు అతిథిగా రాబోతున్నారు. వారు వచ్చే రూట్ కూడా క్లియర్ చేసిండ్రు. ముందు హెలికాప్టర్ రావచ్చుడా ఎట్లొచ్చో చెప్పి హెలికాప్టర్ పర్మిషన్ గురించి చర్చించినాం. ఇక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళని చర్చించినాం. నాందేడ్ నుంచి ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆ రూట్ క్లియర్ అయిపోయింది. దాని దగ్గర బందోబస్తు గురించి చర్చించారు. పోలీస్ అధికారులు కూడా రేపు బహిరంగ సభ డ్యూటీ కూడా వేసారు. ఇవన్నీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరగాలని కోరుకున్నా, ప్రశాంతంగా జరిగే ప్రయత్నం చేస్తున్నాం కూడా. రేపు ప్రారంభం కాబోతున్నది. ఈ రోజు రాత్రి పోయి దేవాలయం దర్శించుకోవాలి. రేపు ఉదయం ఇంకో దేవాలయం దర్శించుకునే ఉంది. రేపు జగిత్యాల దాటిన తర్వాత పోలీస్ అధికారులు వచ్చి మీ పర్మిషన్ రద్దు చేసారు, మీరు తిరిగి వెళ్ళిపోవాలని చెప్పి, లేకుంటే అరెస్ట్ చేస్తామని చెప్పి. నిర్మల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రేపు ఉందని చెప్పి చాలా మంది కార్యకర్తలు నాయకులు వచ్చి లాఠీలు తీసుకున్నారు. వాళ్ళందరికీ కొట్టుకుంటూ ఖాళీ చేస్తున్నారు. కొంతమంది మహిళా కార్యకర్తలు వస్తుంటే వాళ్ళు అరెస్ట్ చేశారు, జైలు తీసుకుపోయి స్టేషన్లో పెట్టారు. నిర్మల్లో స్థానిక నాయకులు కూడా అందరు తీసుకుపోయి ఎస్పీ గారికి కలవడానికి పోతే అక్కడిని అరెస్ట్ చేసి పట్టుకుపోయారు.